హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏంటో చూద్దాం. ఏపీలో పరిణామాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్. ఆయన ఎలా ఎమ్మెల్యే అయ్యారంటూ ట్వీట్. ఒక ఎమ్మెల్యే నువ్వు ఎలా ఎమ్మెల్యే అయ్యావా అంటూ ట్వీట్ చేశాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నీకు ఎందుకే తెలంగాణ రాష్ట్రం చూసుకొని నీకు ఎందుకు పక్క రాష్ట్రాలు ఏం జరుగుతాయి నువ్వు. మొన్న కూడా కేటీఆర్ ఇలానే వాగి మొత్తం దొబ్బులు తిన్నాడు. మీ రాష్ట్రం మీరు చూసుకోండి. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. రఘురామ కృష్ణరాజు వేధించిన ఆరోపణలో వైఎస్ జగన్ సహా సీనియర్ పోలీసుల ఎదురుగా కేసు నమోదవడం షాక్ గురి చేసిందని ట్వీట్ చేశారు. అవును, ప్రభుత్వానికి వత్తాసు పలికారు, అడుగులు మడుగులు నొత్తారు, జీ హుజూర్ అన్నారు, ఇరుక్కున్నారు. అందులో తప్పే ఉంది. దేశంలో రాజకీయ కుట్రలకు నీతి గల అధికారులు బాధితులుగా మారుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంజీవ్ భట్ సంగతిని గుర్తు చేశారు. సీనియర్ అధికారులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు ఎవరైతే పెట్టారో అవన్నీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఓకే, ఎత్తేయాలంటారు, కానీ వాళ్ళు ఎందుకు వత్తాసు పలికారు, ఏం చేశారు, అది కూడా దర్యాప్తు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని నేటిజన్ల నుంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి. మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ కృష్ణరాజును వేధించిన ఆరోపణపై మాజీ సీఎం జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎందుకు తప్పుపట్టడం? ఆయన ఆల్మోస్ట్ చంపేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్రపతికి లేఖ రాయకుండా ఉంటే ఈయన చంపేసేవారు. అలాంటి వాడికి గట్టిగా శిక్ష వేయాలని చెప్పకపోయి వాళ్ళకి శిక్ష వేయడం నేను సమర్థిస్తాను, నేను వ్యతిరేకిస్తానని చెప్పడం ఏంటో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు అర్థం కాదు. ఈ వార్తలు తనకు షాక్ గురి చేసి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. డీజీపీ ర్యాంక్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు మాజీ సీఎం మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్తలు తనకు షాక్ గురి చేశారని అందులో పేర్కొన్నారు. కంగారడకండి, మీ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు నెమ్మదిగా. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని, అయితే అందులో ఏది బయటికి రాలేదని అభిప్రాయపడ్డారు. గతంలోనే ఇవన్నీ కోర్ట్స్ ఎంక్వైరీ చేస్తే రాలేదు, అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చాయని నా ట్వీట్ చేసి అడుగుతున్నారు. ఈయన అధికారం మారడం తప్ప 3 ఏళ్ళలో పీకింది ఏం లేదని, 3 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఓహో, ఏం చేశాడు చూద్దాం. షాక్ టు హియర్ ద న్యూస్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. మీ ర్యాంక్ అధికారులు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎలాంటి పనులు చేశారు అది అబ్జర్వ్ చేశారా? ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇతను కొడుతుంటే అంటే కోర్టు పర్మిషన్ లేకుండా 3rd డిగ్రీ ప్రయోగించకూడదు, 3rd డిగ్రీ ప్రయోగించారు. పైగా కొట్టిన వీడియోని పైకి అధికారులు చూపించారు. ఇలాంటి వాటికి మరి ఎందుకు మాట్లాడలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేసులో తనను కస్టడీకి తీసుకుని కొట్టారని, హత్యాయత్నం చేశారంటూ రఘురామ కృష్ణరాజు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదుతో మాజీ సీఎం వైఎస్ జగన్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ తో సహా పోలీసులు గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ కేసు నమోదు చేయడంపై ఈయన ట్వీట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొప్పడు. ఒక్కసారి జూమ్ పెట్టి ఒకసారి జై కొట్టండి. ఇలాంటి వ్యక్తులకి తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసి ఇంకోళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయకుండా కొత్తగా క్యాడర్ ఎవరు వస్తున్నారో, మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు మంచి స్టేజ్ చదువుకుని వచ్చిన వ్యక్తులు మీరందరూ కరెక్ట్గా ఉండండి అని అలాంటి మాటలు చెప్పకపోకుండా అతను చేయడం విమర్శలు నాకు నచ్చలేదు, నేను వ్యతిరేకిస్తానంటూ ట్వీట్ చేశాడు. ఏమన్నా ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి మొత్తం మీరు డీప్గా స్టడీ చేసి రీసెర్చ్ చేసి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అక్కడ వాళ్ళు చేసిన చాలా అంటే చాలా దోపిడీ, అవినీతి, అది మాత్రం గ్యారంటీగా చెప్తాను. మీరు ఇలా వాళ్ళని సమర్థించడం మాకైతే నచ్చలేదు, నాకైతే అసలు నచ్చలేదు. మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి, పక్క రాష్ట్రం గురించి మీకు ఎందుకు? అక్కడ కేసీఆర్ ఇప్పుడు మీ ఉచ్చు కూడా బిగుస్తుంది, అక్కడ మీ సంగతి మీరు కూడా చూసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.